పేపర్లు వచ్చిన రైతు ఫీల్డ్ చూసినాము, యూరియా వాడింది చూసినాము. ఆ తర్వాత కంటిన్యూస్గా పదుల సంఖ్యలో ఫీల్డ్స్ కూడా చూసినాము. అంతా కూడా దాని ఎఫెక్ట్ చాలా క్లియర్ అంటే రాజకీయాలు వేరు. ఏమంటే ఈ ఏఓ కానపురం నిలువలు పెట్టుకున్న రైతులు కానపురం మంత్రి గవర్నమెంట్ కొరత ఏఓ రైతు ఫీల్డ్ చూసినాము, లాభాపేక్ష దాని మీద వాడింది చూసినాము. ఆ తర్వాత కంటిన్యూస్ గా పదుల సంఖ్యలో ఫీల్డ్స్ కూడా చూసినాము. అంటే ఆరోపణలు ఏమంటే రాజకీయాలు ఇవాళ కూడా నేనేమంటే ఈ ఏఓ ఆపరేషన్ చేయబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టోకెన్లు పదుల సంఖ్యలో టోకెన్లు ఇళ్లకు పంపిస్తున్నాడు. ఈ కానపురంలో సమస్య తీవ్రంగా అవడానికి ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఒకటైతే ఈ ఏఓ చేసేటువంటి వ్యక్తిగత ఏజెండా స్వలాభాపేక్ష దాని మీద నేను కంప్లైంట్ రైటింగ్లో మీకు చేస్తున్నా. మీరు నా రిక్వెస్ట్ నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడుతాను. నా రిక్వెస్ట్ ఏంటంటే తన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలే మేడం. ఈ నిమిషం ఇవాళ కూడా ఒక గుండె ఆపరేషన్ చేసుకున్న ఒక ఎస్టీ మహిళ ఇలా తొక్కిసలాటలో పూర్తిగా మళ్ళీ స్ట్రోక్ లెక్క చూపిస్తుందా కాంగ్రెస్ పార్టీ? మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వచ్చే లారీలో సగం పడ కాంగ్రెస్ పార్టీలకు టోకెన్లు ఇంటికే పోతున్నాయి. దానికి వ్యవసాయ శాఖ అధికారే దానికి బాధ్యత వహించాలి. బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. లేకపోతే ఈ కొరత అనేది ఏ విధంగా వచ్చింది? ఇలా మంత్రి ప్రకటించిండు గతంలో ఈ సీజన్లో గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ యూరియా సప్లై చేసినామని మంత్రి ప్రకటించారు. మరి యూరియా రైతులు ఏమైనా తింటాను అక్కడ పిండా? బుద్ధున్న మాటలేనా అవి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు బుద్ధున్న మాటలా? ఇలా వచ్చి చూడాలి, బంగ్లావారిపేటకు రావాలి, తండాల పంటలు స్వయంగా చూసేనే బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వెంటనే నష్టపరిహారం రైతులకు పంట ఏదైనా అది వరికి ఎఫెక్ట్ అయింది, పత్తికి ఎఫెక్ట్ అయింది, అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మన నర్సంపేట వ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వివిధ పద్ధతుల్లో పోరాటాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. ఎంత ఉంది మీకు భూమి? ఎంత? మీ పేరేం పేరు? రాము. మీ పేరేంద? ఫస్ట్ ఎప్పుడు దొరికింది? ఎన్ని రోజులకి దొరికింది ఫస్ట్ యూరియా? తర్వాత ఏ లేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేయాలి కదా. అది అవతల ఎవరిది? ఆయన దొరికిందా యూరియా? దొరికింది కాబట్టి అది పచ్చగా ఉంది. ఇది దొరకలేదు. యూరియా దొరికిన ఆయన ఇది కూడా వేసింది ఆయన నీదే మధ్యలో ఏం పెట్టాం? 15 కోసం మేపుకుంటాడు. అట్లా ఉండండి. 6 ఎకరాలు మీకు కౌలుకేసి రైతే గారి ధైర్యంగా ఉండాలి. ఈ టైం తప్పకుండా చేద్దామా? సీరియస్గా లొల్లి పెడదాం. ఇలా కనుక్కున్నానా తక్కువ రైతు ఉంటారు. ఎంత ఎకరం 2 ఎకరాలు ఉంటే ఈ 40% ఉంటుంది. 60% తక్కువ రైతు ఉంటారు. ఎంత ఎకరం 2 ఎకరాలు ఉంటే ఈ 40% ఉంటుంది. ఇది ఒకసారి వేసినందుకు ఈ స్థాయికి వచ్చింది సార్. ఇప్పుడు ఏ నోళ్ళకు మొదలు కూడా ప్రెస్ మిత్రులకి నమస్కారం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా, నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా, ముఖ్యంగా ఖానాపురం మండలంలో యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది.
అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే, ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది, హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ, ఏరుకునే దశకు వచ్చింది. ఒక్క యూరియా బస్తా దొరికితే ఇలా ప్రతి ఎకరాకు ₹1,00,000 విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్తా కోసం 10 రోజుల పాటు 10 సార్లు లైన్ నిలబడ్డా, అస్వస్థతకు లోనైన భార్య పిల్లలతో చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్లో నిలబడ్డప్పుడు కూడా యూరియా బస్తా కరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది. కాబట్టి ప్రతి ఎకరాకు ఈ 3 పంటలకు సంబంధించి ఎకరాకు ₹50,000 తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు కూడా ఎర్రబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. దిగుబడి ఇప్పటికే 30 నుంచి 40% దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా పత్తి దిగుబడి, అదేవిధంగా ధాన్యం దిగుబడి, అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ 3 పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇవాళ ₹1,00,000 రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దీనికి ఎకరాకు ₹50,000 నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, వరంగల్ వ్యాప్తంగా, నర్సంపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు? ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు. తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజలకు, రైతులకు అర్థమవుతున్నాయి. ఇవాళ చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది, మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు ₹50,000 నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిని గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.